మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రానికి భక్తజనం పోటెత్తారు. వాయులింగేశ్వరుడిని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు రావడంతో ఆలయం జన సంద్రోహంగా మారింది. శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగిపోతున్నాయి. ఇక శ్రీకాళహస్తిలో రద్దీకి సంబంధించి భక్తుల అభిప్రాయాలు, దర్శనానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. శివరాత్రి పురస్కరించుకొని శైవ క్షేత్రాన్ని శివనామ స్వరంతో మారుమోగుతున్న పరిస్థితి లేదు. దక్షిణ కాశీగా పేరు ఉన్నటువంటి శ్రీకాళహస్తిలో వేకువజామున అయితే 2 గంటల నుంచి కూడా సరే ఆ భక్తులకి దర్శనం అయితే లోపలికి పంపిస్తున్నారు ఆలయ అధికారులు. 2 గంటల సమయంలో గోపూజ అనంతరం కూడా సరే భక్తుల్ని ఆలయం లోపలికి సర్వదర్శనాన్ని కూడా పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అప్పటి నుంచి కూడా క్యూ లైన్లో క్రమంగా సాధారణ భక్తులను అయితే పంపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ప్రస్తుతం మనము ఆలయం వద్ద ఉన్నటువంటి ధ్వజస్తంభం వద్ద ఉన్న మనం చూడొచ్చు. ఆలయం వద్ద ఏదైతే ఎంతో సుందరంగా తీర్చిదిద్దినటువంటి ధ్వజస్తంభం వద్ద పూల డెకరేషన్ కూడా మనం చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క పూల డెకరేషన్ కూడా సరే పూర్తిగా కూడా సరే ఆలయంలో వివిధ రకాల పుష్పాలను ఏదైతే వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించినట్టు పుష్పాలను కూడా సరే తీసుకొచ్చి ఎంతో చక్కగా అందంగా తీర్చిదిద్దిన పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. స్వామివారి దర్శనం కోసం కూడా సరే 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే స్వామివారు దక్షిణ కాశీగా పిలువబడినటువంటి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి స్వామివారిని దర్శిస్తే శివరాత్రి రోజు అనేక పుణ్యఫలాలు కూడా లభిస్తాయంటూ భక్తుల ప్రగాఢ విశ్వాసం కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఆలయ అధికారులు ఏదైతే అర్ధగిరి స్వామి గారు, స్వామి చెప్పండి, ఏదైతే ఇవాళ శివరాత్రిని పురస్కరించుకొని ముఖ్యంగా భక్తులు స్వామివారిని దర్శించే ఎలాంటి పుణ్యఫలం లభిస్తుంది, ముఖ్యంగా శివరాత్రి రోజు జాగారం చేస్తారు, చేయడం వల్ల ఎలాంటి పుణ్యఫలం లభిస్తుంది? ఓం నమ శివాయ. కైలాసవాసి భగవాన్ కాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరుణాలయ. జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి క్షేత్రమందు మాఘ బహుళ అష్టమి నుండి కూడా మహాశివరాత్రి బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవోపేతంగా కూడా 13 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుచున్నవి. అందులో భాగంగా కూడా ఈరోజు మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజున వేకువజామున బ్రహ్మ ముహూర్తమునందు ఆలయం తెరిచి ఉంచి భక్తులకందరూ కూడా దర్శనం, స్వామి అమ్మవారు దర్శనం కల్పించి ఉన్నారు. ఈ మహాశివరాత్రి రోజున స్వామివారు ఏకాదశ రుద్రులు కనుక స్వామివారికి 11 కాలాల పాటు అత్యంత వైభవోపేతంగా వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు కూడా నిర్వహిస్తారు. ఈ మహాశివరాత్రి రోజున ప్రతి భక్తుడు కూడా వేకువజామునే లేచి స్నానం ఆచరించి ఉపవాసం ఉండి పార్వతీ పరమేశ్వరులు దర్శించుకొని ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి సాయంకాల సమయంలో కూడా స్వామివారు దర్శించుకున్నట్లయితే, అలాగే రాత్రి జాగరణ చేసి లింగోద్భవ కాల సమయంలో శ్రీ స్వామి అమ్మవారు దర్శించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం చేత వారు చేయుచున్న ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయములందు కానీ పిల్లలకి మంచి విద్య, ఉద్యోగము, కళ్యాణము, సంతానము, ఆరోగ్యపరంగా కూడా అన్ని విధాలు కూడా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. కావున భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి రోజున వేకువజామునే లేచి స్నానం ఆచరించి ఉపవాసం ఉండి స్వామి అమ్మవారు దర్శించి రాత్రి జాగరణ చేసి లింగోద్భవ కాల సమయంలో స్వామివారు దర్శించుకోవలసినదిగా కోరుచున్నాము. ఓం నమ శివాయ. అయితే లింగోద్భవ దర్శనానికి కూడా సరే ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క కార్యక్రమంలో ఏదైతే స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి అయితే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు కూడా సరే తరలి వచ్చింది స్వామి అమ్మవారిని, జ్ఞానప్రసూన అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా పెద్ద సంఖ్యలో మనం చూస్తున్నాం. క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఇది. అయితే సాధారణ భక్తులకి క్యూ లైన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా వివిఐపి తరహాలో వచ్చినటువంటి అయితే భక్తులు ఉన్నారు. వాళ్ళు కూడా అయితే సమయం అంటే పలానా సమయంలోనే రావాలంటూ కూడా సరే ఒక టైం నిబంధన అయితే ఆలయ అధికారులు తీసుకొచ్చిన పరిస్థితుల్లో ఆ టయానికి మాత్రమే సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే ఈ యొక్క దర్శనం ఏర్పాట్లు కూడా సరే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క శ్రీకాళహస్తి భక్తులు శ్రీకాళహస్తికి పెద్ద సంఖ్యలో కూడా తరలి రావడంతో ఆ 4 మాడ వీధుల్లో కూడా పెద్ద ఎత్తున యొక్క శివనామ స్వరంతో కూడా సరే మారుమోగుతున్న పరిస్థితి ఉంది. అయితే దక్షిణ కాశీగా పిలువబడే ఇక్కడ స్వామివారు అయితే ఉచ్ఛ్వాస నిశ్వాస స్వామివారికి ప్రతిరూపంగా ఇక్కడ స్వామివారి ఇక్కడ చూసే పరిస్థితి కూడా మనమైతే స్వామివారిని దర్శించిన సమయంలో కూడా సరే అది మనం చూసి కూడా చూడొచ్చు. అంటే స్వామివారి దర్శనం చేసుకున్న సమయంలో స్వామివారికి ఉన్నటువంటి ఏదైతే పక్కనే ఉన్నటువంటి ఏదైతే దీపం ఏదైతే ఉందో అది ఉచ్ఛ్వాస నిశ్వాసగా స్వామికి ప్రతీకగా కూడా సరే తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా అయితే శ్రీకాళహస్తికి వచ్చినటువంటి భక్తులకు కూడా సరే తాగునీరు, అంటే క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి వారందరికీ తాగునీరు,
బిస్కెట్ పాలు అని కూడా సరే సిద్ధం చేసి వచ్చినటువంటి వేలాది మంది భక్తులు కూడా అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ముఖ్యంగా ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నట్టు పరిస్థితి అయితే ఉంది సీనియర్ సిటిజన్స్ ఎవరైతే వస్తారో ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ కూడా దర్శనం కూడా సరే త్వరగా పూర్తి అయ్యే విధంగా కూడా సరే చర్యలు చేపట్టారు. ముఖ్యంగా చంటి బిడ్డలు సీనియర్ సిటిజన్స్ ఉన్న వారికి దర్శనాలు అయితే ఏర్పాటు చేసిన ఆ పరిస్థితి అయితే కూడా ఉంది. ప్రత్యేకంగా అంటే సర్వదర్శనం ఒక పక్క ఉంటే అదేవిధంగా వృద్ధులు ఏదైతే వికలాంగులు వచ్చినటువంటి భక్తుల్ని వెళ్ళడానికి కూడా సరే క్యూ లైన్లో ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో అయితే స్వామివారి ఆలయంలో అత్యద్భుతంగా అంటే ఎన్నడూ లేని విధంగా ఈసారి యొక్క పూల అలంకారం కూడా చేసిన పరిస్థితి అయితే కూడా అంటే పండ్లతో కూడినటువంటి స్వామి అమ్మవారు ఆలయం వద్ద అయితే లోపల పక్క డెకరేషన్ చేసిన పరిస్థితి అయితే అంటే వచ్చినటువంటి భక్తులంతా కూడా సరే సంతృప్తి చెందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడికి కూడా సరే దాదాపు వచ్చినటువంటి అందరికీ కూడా సరే యొక్క పసుపు కుంకుమ ముఖ్యంగా అయితే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే డొనేషన్ కూడా సరే పసుపు కుంకాలు డొనేషన్ చేస్తున్న పరిస్థితి. దర్శనం చేసుకున్న అనంతరం వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సరే అదే పసుపు కుంకుమ ఉన్నటువంటి ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క చంటి బిడ్డలకి అంటే దాదాపు 2 లక్షలు సంబంధించి బిస్కెట్ ప్యాకెట్లు కూడా అందుబాటులో తీసుకొచ్చి అదేవిధంగా 1,00,000 వాటర్ బాటిల్స్ కూడా అందుబాటులో డొనేషన్ ద్వారా తీసుకొచ్చిన పరిస్థితి. ఇవన్నీ కూడా సరే క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులు కూడా సరే అందిస్తున్న పరిస్థితి అయితే కూడా అండి. అయితే ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఎంచోపోయింది క్యూ లైన్లోకి వచ్చి కూడా అడిగి మాట్లాడి తీసుకునే పరిస్థితి కూడా చేద్దాం. అయితే స్వామి అమ్మవారిని దర్శించుకోవడానికి మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులైనటువంటి ముర్రంశెట్టి రాములు గారు సార్ స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు, వచ్చారు, ఏ విధంగా అనిపిస్తుంది ఏర్పాట్లు? ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే శివుడు లింగోద్భోగాలం అంటే ఈరోజు ఆయన లింగాకారంలో వచ్చిన సందర్భంగా ఈ దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ చిత్తూరు జిల్లాతో కూడా కాళహస్తితో కూడా నాకు 1981 నుంచి నాకు అనుబంధం ఉంది. ఇక్కడ చెనక్కాయ ఇక్కడ కొనేవాడిని నేను, మా ఆయిల్ మిల్లు మాది. 1981 నుండి కూడా బుచ్చినాడే కంట్రీగా ఈ కొన్ని ఏరియాలు మేము తిరిగేవాళ్ళం. అప్పటికిప్పుడు చూసేస్తే వాస్తవానికి అప్పుడు మేము 6 o'clock వచ్చినట్టయితే ఈ టెంపుల్లో మేము భయపడేవాళ్ళం. అప్పుడు భయపడి తొందరగా బయటకు వెళ్ళేవాళ్ళం. అలాగే ఈ యొక్క శివరాత్రి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, అలాగే కూటమి ప్రభుత్వంలో కూడా బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరిగినాయి. ఇక్కడ ప్రసాదాలు కానీ ప్రతి ఒక్కటి కూడా గతంలో కంటే నాణ్యతలో కానీ దేనిలో కానీ, తర్వాత అడ్మినిస్ట్రేషన్లో కానీ, అలాగే భక్తుల కోసం దర్శనాల్లో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా శ్రద్ధతోని ఈ పాలక మండలి కూడా బ్రహ్మాండమైన ఎక్కడ చూసినా కూడా బోర్డు మెంబర్స్ ఉండి వాళ్ళ విధులు నిర్వర్తిస్తూ యువో గారు కానీ పాలక మండలి సభ్యులు కానీ బ్రహ్మాండమైన ఏర్పాటు చేసిండు. వాళ్ళకు కూడా ఈ సందర్భాన్ని ప్రత్యేకమైన అభినందన చెప్తున్నాను. ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ. చాలా అద్భుతంగా అరేంజ్ చేశారండి. దర్శనాలన్నీ కూడా క్యూ లైన్లు కూడా చక్కగా ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఏ లైన్లో వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి కూడా 20 నిమిషాల నుంచి అరగంట లోపల దర్శనమయ్యేటట్టు ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేదు. ఇక్కడ చేసిన అలంకారం కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శివరాత్రి బ్రహ్మోత్సవాలు చాలా బాగా అరేంజ్ చేస్తుంటారు. అన్నీ అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఏమి, ఇక్కడంతా అలంకరణ అయితే ఏమి, స్వామికి అంత దర్శనాలంతా బాగా జరుగుతున్నాయి. అందరూ మేము వచ్చిన దానికి అంతా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఓం నమ శివాయ. డెకరేషన్ చాలా బాగుంది. క్రితం కంటే ముందుసారి కంటే దర్శనం చాలా బాగా జరిగింది. అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. డెకరేషన్ కూడా చాలా బాగుంది. ఫ్లవర్ డెకరేషన్ అంతా కొత్తగా ఉంది. శివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అందరూ అమ్మవారిని అయ్యవారిని దర్శించి ఈ శివరాత్రి అంగరంగ వైభవంగా ఈ కాళహస్తిలో జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మాది తిరుమల అండి. తిరుమల నుంచి వచ్చాము. దర్శనం చాలా బాగా జరిగింది. మాకు అభిషేకం ముందర నిజరూప దర్శనం జరిగింది. చాలా అద్భుతంగా జరిగిందండి. మేడం మీరు చెప్పండి, ఏదైతే స్వామివారి దర్శనంకి వచ్చినప్పుడు క్యూ లైన్లు ఎలా ఉన్నాయి, అదేవిధంగా పూల డెకరేషన్ అంతా ఏ విధంగా? పూల డెకరేషన్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగింది. మాకు ఈజీగా ఉంది. అలంకార దర్శనం అయింది. స్వామివారి దర్శనం మాత్రం నిజరూప దర్శనం జరిగింది. చాలా బాగుంది. అంతా బాగా జరిగింది. డెకరేషన్ చాలా బాగుంది. దర్శనం బాగా జరిగింది. చాలా బాగుంది. ఫస్ట్ టైం తిరుపతి.
లైన్లో పూర్తిగా దర్శనం చేసుకునే వీలుగా కూడా సరే వెళ్తున్న పరిస్థితి ఉంది. చంటి పిల్లలకు ముఖ్యంగా ఏదైతే తోపులాటకు తలెత్తకుండా ఎక్కడికక్కడికి పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసింది. దాదాపు 1000 మంది పైచులకు పోలీసులతో కూడా సరే ప్రతిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో కమాండ్ కంట్రోల్ రూమ్స్ అంటే 300 పైచులకు కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి నిరంతరం కూడా 24/7 అక్కడ అయితే ఎస్పీగా అదేవిధంగా ఆలయ ఈవో కూడా అక్కడి నుంచి పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కమాండ్ కంట్రోల్ రూమ్లో స్వయంగా ఎస్పీ అక్కడ కూర్చొని ఏ విధంగా అయితే ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది తలెత్తితే అలాంటప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టాలో ఇప్పటికీ అధికారులకి దశ చేసిన పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే చిన్నపిల్లలకు ఏదైతే జియో ట్యాక్స్ సిస్టాన్ని కూడా అందుబాటులో తీసుకొచ్చారు. చిన్నపిల్లలు ఎవరు తప్పిపోయకుండా జియో ట్యాక్స్ సిస్టాన్ని అనేది తిరుమల తరహాలో ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా తీసుకొచ్చిన పరిస్థితి. ఇక్కడ భక్తులతో మాట్లాడతాం. మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? आपकी भाषा नहीं आती, हम नागपुर से हैं, महाराष्ट्र। हाँ, दर्शन के लिए आए हैं। बहुत अच्छा डिसिप्लिन है, बहुत अच्छा लग रहा है। తిరువణామలై சூப்பராக இருக்கு, நல்லா இருக்கு. நாங்கள் திருவண்ணாமலையிலேருந்து வருகிறோம். நல்ல சாமி பார்க்குறோம், நல்ல தரிசனம், நல்ல கூட்டம். ఓం నమఃశివాయ అన్నామలయ్యారు. అయితే స్వామివారి దర్శనాంతం కూడా వచ్చినటువంటి భక్తులు కూడా సరే సంతృప్తిగా సాధారణ క్యూ లైన్లో వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మరికొంతమంది భక్తులతో పాటు సార్ ఎక్కడి నుంచి వచ్చారు? దర్శనం ఏర్పాటు ఎలా ఉంది? సార్ తిరుపతి నుంచి వచ్చాం. ఓం నమ శివాయ. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂడి. ಫ್ರಮ್ ನಾಗ್ಪುರ್ ಮಹಾರಾಷ್ಟ್ರ. ಕನ್ನಡ. ನಾವು ತಿರುಪತಿಯಿಂದ ಹೋಗಿದ್ವಿ, ಇವಾಗ ಇಲ್ಲಿ ಕಾಳಹಸ್ತಿಗೆ ಬಂದಿದ್ವಿ, ದರ್ಶನ ಮಾಡಿ ಹೋಗ್ಬೇಕಂತ ಬಂದಿದ್ವಿ. బాగా చేశారు. అయితే మనం చూడొచ్చు ప్రతి ఒక్క భక్తుడు కూడా సరే ఆ దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నప్పుడు ఏదైతే వచ్చిన ఆ భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దర్శనం ఏర్పాట్లు అదేవిధంగా క్యూ లైన్లో అన్నీ కూడా సరే ఏదైతే చాలా చక్కగా చేశారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. వచ్చిన భక్తులు కూడా సరే లడ్డు ప్రసాదాలు అందిస్తున్నారు ఏదైతే ఆలయం తరఫున అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మహాశివరాత్రి పుష్కరించుకొని ఈ యొక్క ఉదయం నుంచి కూడా సరే వేలాది మంది భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే దాదాపు ఉదయం నుంచి కూడా సరే క్యూ లైన్లు అంతా ఫ్రీగా కూడా సరే వెళ్తున్న పరిస్థితి. ఎటువంటి తోపులాటకు తావు లేకుండా కూడా సరే అట్లా పోలీస్ శాఖ కూడా సరే ప్రత్యేక చర్యలు తీసుకున్న నేపథ్యంలో అంటే ఇవాళ స్వామివారు అయితే రాత్రి అధికార నంది వాహనంపై అమ్మవారి సింహవాహనంపై సరే భక్తులు అనుగ్రహించనున్నారు. అయితే ఇవాళ రాత్రి జరిగేటువంటి లింగోద్భవ దర్శనాన్ని కూడా సరే సాధారణ భక్తులు కూడా సరే క్యూ లైన్లో వెళ్ళి స్వామివారి లింగోద్భవ దర్శనం కూడా చేసుకునే వీలుబాటు అయితే ఆలయ అధికారులు కూడా సరే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మొత్తం మీద శ్రీకాళహస్తితో శివరాత్రి పర్వదినాన అయితే శివనామస్వరంతో అయితే మారుమవుతున్న పరిస్థితి కోసం శ్రీకాళహస్తిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 శ్రీకాళహస్తి ఆలయం వద్ద.